I'll share a very, very popular illustration. ఒక ఫాదర్ అండ్ సన్, మదర్ లేదు ఆ సన్కి, అంటే ఆ ఫాదర్కి వైఫ్ లేదు, స్మాల్ ఫ్యామిలీ. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఈ ఇద్దరికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. దే లవ్ పెయింటింగ్స్. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా వాళ్ళ ఆ ప్రాంతాల్లో పాపులర్ అయిన పెయింటింగ్స్ తీసుకునేవాళ్ళు. And they used to treasure them. They're not small paintings, they're not ordinary paintings, they're very expensive paintings because they're wealthy family. అయితే వాళ్ళు ఉంటున్న కంట్రీలో రూల్ ఏంటంటే, ఏదైనా వార్ టైం వస్తే పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ టీన్స్ అండ్ 20s ఇన్వేరియబుల్లీ హ్యావ్ టు గో అండ్ పార్టిసిపేట్ ఇన్ ద వార్. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా వెళ్ళాలి. అలాంటి సమయం వచ్చింది ఈ ఫ్యామిలీకి. So this young guy who was a teenager had to leave everything and go and take part in the war. కాబట్టి తను వెళ్ళిపోయాడు. తండ్రి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. వెల్దీ ఫ్యామిలీ. అయితే ఆ కొడుకు యొక్క ఏమంటారు దాన్ని, పోర్ట్రేట్ ఆర్ వాట్ ఎవర్, ద రియలిస్టిక్ పిక్చర్ ఇంకెవరో గీశారు. ఒక మంచి ఆర్టిస్ట్ గీసి, మీ కొడుకు, మీకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, మీ కొడుకు యుద్ధంకి వెళ్ళిపోయాడు కదా, సో వీ వాంటెడ్ టు గివ్ యూ దిస్ రియల్ లైఫ్ ఫోటో విచ్ ఇస్ నాట్ ఎ ఫోటోగ్రాఫ్ బట్ ఎ పెయింటింగ్. అది ఇవ్వగానే ద ఫాదర్ వాజ్ సో థ్రిల్డ్, హీ రిమూవ్డ్ ఆల్ అదర్ పెయింటింగ్స్. అవన్నీ ఉన్నాయి, ఇది సెంటర్లో పెట్టుకున్నాడు, ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ సన్స్ పిక్చర్. కొంతకాలం అయిన తర్వాత కబురు వచ్చింది ఏంటంటే, ద సన్ గాట్ కిల్డ్. సో ద ఫాదర్ వాజ్ షాటర్డ్. కొడుకు చచ్చిపోయాడు. అయితే అప్పటి వరకు ఆ కొడుకుని పెంచిన ఆ హౌస్ మెయిడ్ అనండి, లేకపోతే హూఎవర్ వాజ్ టేకింగ్ కేర్ వాజ్ విత్ ద ఫాదర్. బట్ వెన్ ద సన్ డైడ్ షీ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. సో తన కూడా వెళ్ళిపోయింది, ఆయన ఒక్కడే ఉండిపోయాడు తండ్రి. ఫాస్ట్ ఫార్వర్డ్ కొంతకాలం అయిన తర్వాత తండ్రి కూడా చనిపోయాడు. సో ద ఫాదర్ ఆల్సో పాస్డ్ అవే. నౌ ఆ ప్రాపర్టీ అన్నిట్లో ఉన్న ఐటమ్స్, వాల్యుబుల్ ఐటమ్స్ కోసం ఆక్షన్ డిక్లేర్ చేశారు. యు నో వాట్ ఎన్ ఆక్షన్ ఇస్ కదా, వేలం పాట. ఆక్షన్ డిక్లేర్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, దోస్ హూ న్యూ వాట్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ పెయింటింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ హౌస్, దే ఆల్ కేమ్ టు బిడ్ ఫర్ దోస్ పెయింటింగ్స్. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు ట్రెజర్గా పెట్టుకున్న పెయింటింగ్స్ వచ్చారు. ఆ ఆక్షన్ చేస్తున్న ఆయన, హీ సెడ్ లెట్ us స్టార్ట్ ది ఆక్షన్. అండ్ ఆక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ హీ బ్రాట్ అవుట్ వాజ్ ద పెయింటింగ్ ఆఫ్ ద సన్. తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి ఆక్షన్ మొదలు పెట్టాడు. కొడుకు ఫోటో 1000 రూపాయలు. ఎవడు మాట్లాడట్లేదు. కొడుకు ఫోటో 500 రూపాయలు. ఎవడు మాట్లాడట్లా. కొడుకు ఫోటో 100 రూపాయలు. ఎవడు మాట్లాడట్లా. ఒకళ్ళిద్దరు అక్కడి నుంచి లేచి, మేము కొడుకు ఫోటో అంటున్నా, ఎవడు కొండు, వీ కేమ్ ఫర్ సో మెనీ అదర్ పెయింటింగ్స్ దట్ ఆర్ దేర్, యూ ప్లీజ్ ఆక్షన్ దెమ్. అది ఆక్షన్ చేస్తే మేము కొనుక్కోవడానికి రెడీ, వాట్ ఎవర్ ఇస్ ద కాస్ట్. ఈ స్టిల్ ఇస్ టెలింగ్ కొడుకు ఫోటో. చివరికి 50 రూపాయలకి ఎంతకో ఒక లేడీ వెనకాల నుంచి చెయ్యెత్తి వచ్చింది. ఆవిడెవరో కాదు, ద లేడీ హూ వాజ్ దట్ మెయిడ్ హూ టుక్ కేర్ ఆఫ్ దట్ సన్ వెన్ హీ వాజ్ అ స్మాల్ బాయ్. షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ సెడ్, ఐ విల్ గివ్ యూ దిస్ 50 rupees, ఐ వాంట్ ద పిక్చర్ ఆఫ్ దిస్ సన్. అదర్స్ వర్ ఆల్ వెరీ హ్యాపీ. అమ్మా 50 రూపాయలు ఏదో త్వరగా ఇచ్చేసేయి, కొడుకు ఫోటో తీసుకొని వెళ్ళిపో, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మెయిన్ ఆక్షన్. ఆ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆక్షన్ క్లోజ్డ్ అన్నాడు. He said auction is closed. People were so angry. They said paper notification ఇచ్చారు, మేము ఇంత దూరం నుంచి వచ్చాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాం, ఆక్షన్ క్లోజ్డ్ అంటారేంటి? యూ ఓన్లీ ఆక్షన్ ద ఫోటో ఆఫ్ ద సన్ విచ్ వీ డింట్ లైక్, విచ్ వీ డింట్ వాంట్. నౌ యూ ఆర్ టెలింగ్ ఆక్షన్ ఇస్ ఓవర్. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? మేము అవి కొనుక్కోవడానికి వచ్చాం. అప్పుడు తను చెప్పాడు, ఆ తండ్రి చనిపోతున్నప్పుడు తను రాసిన విల్ నామంటారు కదా, విల్. He said, whoever buys
the photo or the painting of my son can have it all. Can have it all. మిగతావన్నీ ఏంటి? ఫ్రీ. ఎందుకు ఇది చెప్పానో తెలుసా? యేసు ప్రభు వారు నీకుంటే మిగతావన్నీ ఫ్రీ. అయినా కొంతమంది చప్పట్లు కొట్టకుండా ఫ్రీజ్ అయ్యారు. క్రీస్తేసునందు సమస్తము మనకు దేవుడు దయచేస్తాడు. ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, హీ విల్ నాట్ గివ్ ఇట్ ఎట్ వన్ గో, హీ విల్ గివ్ ఇట్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. బట్ వెన్ యూ హ్యావ్ ద సన్, యూ హ్యావ్ ఇట్ ఆల్. మర్చిపోవద్దు లైఫ్లో. ఎందుకు యేసు ప్రభువారు మన జీవితంలో కావాలి అంటే, ఈ లోకమునకు సరిపడా ఆ లోకంలో కావాల్సింది ఆయన ఒక్కడే ఇస్తాడు. ఆయన ఒక్కడే ఇస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు, సమయానికి ఇస్తాడు. హీ గివ్స్ ఇట్ ఇన్ అబండెన్స్ అండ్ హీ గివ్స్ ఇట్ ఆన్ టైమ్. గాడ్ ఈస్ నెవర్ లేట్. ఓకే, the last topic that Ebi gave me, or the team that planned this event gave me, is two important aspects of Christian living. క్రైస్తవ జీవితానికి ఈ రెండు ప్రాముఖ్యం. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? పాపము నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత, రక్షణ అంటే ఏదో అర్థమైన తర్వాత, నరకం నుంచి నేను బయటపడ్డాను ఎందుకంటే యేసుప్రభు నా సొంత రక్షకుడు అయ్యాడు. When you go through this experience of salvation, again, before I get into the theme and the topic and what God has placed on my heart, it is my prayer and it is my plea, it is my request, and not mine. Everybody who is part of this event or this 3-day camp, there is only one prayer every day. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? నీ నామం ఎరగని వారు నిన్ను తెలుసుకోవాలి. దట్ ఈస్ ద క్రై ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కేకిదే ఏంటో తెలుసా? ఏ ఒక్కరు నశించకూడదు. ఎందుకు? నా ప్రియకుమారుడైన యేసుప్రభువుని ఈ లోకంలో పంపించాను. కాబట్టి ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణానుభవం లేని వాళ్ళు ఉంటే, అంటే యథార్థంగా మీ పాపం గురించి పశ్చాత్తాపకపోతే, ఈరోజు ఈ క్షణాన మీరు మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. వితౌట్ డూయింగ్ దట్, డోంట్ వాక్ అవే. లైక్ ఐ టోల్డ్ లాస్ట్ నైట్, డోంట్ వాక్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ సేయింగ్ దట్ నథింగ్ హస్ హ్యాపెండ్. Don't ever do that. It is the greatest sin, having known that he has died for your sins. మీ పాపం కోసం ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత. అయితే రక్షింపబడిన వారు, hopefully lot of you, there are two things. One is called sanctification, the other one is called justification. శుద్ధి చేయబడుట, రెండవది నీతిమంతులుగా తీర్చబడుట. పెద్ద టాపిక్స్ ఇవి, చాలా టైం పడుతుంది. పై నుంచి చూసుకుంటూ వెళ్ళిపోదాం ఉన్న సమయంలో. ఐ విల్ షేర్ వన్ వర్స్ వేర్ దీస్ టూ ఆర్ మెన్షన్డ్ బ్యూటిఫుల్లీ. ఒక్క వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians chapter 6 verse 11 talks about sanctification and justification. I'm just giving you that verse. I'm not going to elaborate, but I'll tell you broadly, practicalగా శుద్ధి చేయబడటం అంటే ఏంటి? What does it mean to live a sanctified life? Every day we need to sanctify ourselves. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కనుక. ఆర్ యు విత్ మీ? ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై జీవించండి. రోమన్స్ 12:1, మీ దేహమును దేవునికి ఏమని సమర్పించాలి? సజీవ యాగముగా సమర్పించాలి. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సో 1 Corinthians chapter 6 verse 11 ఏమైనా చదువుతున్నారు తెలుగులో? ఫస్ట్ థింగ్, మీరు కడుగబడి, యు ఆర్ వాట్? వాష్డ్. మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా, హల్లెలూయా చెప్పాలి. మీరు కడుగబడి, బికాజ్ వీఆర్ వాష్డ్. వేర్ వర్ వి వాష్డ్? గండిపేట కాదు కదా. వేర్ వర్ వి వాష్డ్? ఇన్ ద బ్లడ్ ఆఫ్ Jesus. What will wash? మంచి హిమ్ ఉంటుంది. For generations, what can wash away my sin? Nothing but the blood of Jesus. It's not just a hymn. That is the essence of salvation. మన పాపము కడగబడాలి అంటే ఎవరు కడుగుతారు? యేసుప్రభువు కార్చిన రక్తము. ఆ రక్తములో మనం కడుగుపడుతున్నాం. ఆయన పాపము మన పాపము పూర్తిగా ఆయన కడిగేశాడు. If you have accepted Jesus as your personal savior, if you are repented for your sin can only be cleansed in the precious pure blood of Jesus. కడుగబడ్డాక రెండైని.
ఆఫ్టర్ యు ఆర్ వాష్డ్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వర్స్ ఇస్ టెల్లింగ్? మీరు పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులై తీర్చబడ్డారు. హల్లెలూయా. యు ఆర్ సాంక్టిఫైడ్ and you are justified, and that is what the washing of the blood of Jesus does. So let us understand practically. ఇదంతా థియరీ టైప్లో ఉంటుంది. ఈ అంశంనే మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. సో ఐ టేక్ ప్రాబబ్లీ మోర్ టైమ్ ఆన్ sanctification and justification. I may not have time. I'll just tell you or I'll show you the contrast. అంటే సాంక్టిఫికేషన్ అంటే ఏంటి, శుద్ధి చేయటం అంటే ఏంటి, నీతిమంతులుగా తీర్చబడటం ఏంటో నేను ఆ కంపారిటివ్ చార్ట్ మీకు చెప్పేస్తాను. సో దట్ ఇట్ విల్ బి స్టక్ ఇన్ యువర్ మైండ్. సో లిసన్ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నప్పుడు మన ఆంతర్యములో పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన తన కార్యం చేస్తున్నాడు. When God starts the process of sanctification, He is enabling our inner self to live a holy life. రక్షింపబడక మునుపు we could never have lived a holy life. అవునా కదా? రక్షణానుభవం లేకుండా మనం పరిశుద్ధమైన జీవితం జీవించలేము. నో వేస్. బట్ వెన్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? నీ ఆంతర్యంలో. దట్ ఈస్ వై ఆఫ్టర్ యు ఆర్ సేవ్డ్, ఇఫ్ యు ఫాల్ ఇన్ సిన్, when you yield to temptation, you will start feeling guilty. ఒకప్పుడు ఆ గిల్ట్ లేదు నీకు, ఏం చేసినా పర్వాలేదు. కానీ రక్షింపబడిన తర్వాత నువ్వు పడిపోతే నీ మనస్సాక్షి నేను గర్తిస్తుంది. వై? దిస్ ఇస్ నాట్ వాట్ యువర్ సపోజ్ టు డూ, దిస్ ఇస్ నాట్ వేర్ యువర్ సపోజ్ టు గో, దిస్ ఇస్ నాట్ వాట్ యువర్ సపోజ్ టు స్పీక్. నేను ఇట్లాంటి మాటలు అనకూడదు కదా, ఎందుకు ఇలాంటి మాటలు అన్నాను? ఇలాంటి స్నేహాలు చేయకూడదు కదా, ఇట్లాంటి అలవాట్లకు మళ్ళీ నేను బానిస అవ్వకూడదు కదా, ఇలాంటి విషయాల్లో నేను పడిపోకూడదు కదా. అది జరిగినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను ఏం చేస్తుంది? గర్దిస్తుంది. దట్ ఈస్ దట్ ఇన్నర్ సెల్ఫ్ విచ్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు మేక్ హోలీ. నౌ ఐల్ టెల్ యూ, లోపల మన ఆంతర్యంలో దేవుడు పరిశుద్ధతను తీసుకొని వస్తున్నప్పుడు బయటకి మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతాం. మీకు అర్థమవుతుందా? అన్లెస్ యు ఆర్ క్లెన్స్డ్ ఫ్రమ్ ఇన్సైడ్, అన్లెస్ యు ఆర్ సాంక్టిఫైడ్ ఫ్రమ్ ఇన్సైడ్, ఆన్ ది అవుట్వర్డ్ యు కెనాట్ లివ్ ఎ హోలీ లైఫ్. బయటకి మనుషులు చూసేటప్పుడు నేను పరిశుద్ధమైన జీవితం యథార్థంగా జీవించలేను. దేవుడు నా ఆంతర్యములో ఈ క్రియను చేసినప్పుడు. మీకు అర్థమవుతుందా? రైట్. నౌ ఐ టెల్ యూ 3 things about sanctification, all with the letter P. ఓకే? 3 things. శుద్ధి చేయబడటం గురించి 3 మాటలు. ఆర్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే దట్ యు మే టర్మ్ ఇట్ as probably 3 stages of sanctification. 3 stages, రైట్? మొదటిది పొజిషనల్ సాంక్టిఫికేషన్. పొజిషనల్ అంటే ఏంటి? మన స్థానము. ఇందాక చదివిన వచనం, there are many verses but I only chose one verse to place before you while there are many verses. 1 Corinthians 6:11 ఇప్పుడు మనం చదివాం కదా, మళ్ళీ చదవనవసరం అవసరం లేదు. దేవుడు మనలను ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. అంటే నీ పొజిషన్, యు నో వాట్ అవర్ పొజిషన్ ఈస్ ఆఫ్టర్ యు ఆర్ సేవ్డ్? ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ క్రైస్ట్. ఆర్ యు విత్ మీ? ఆ వర్స్ ఏంటండి? క్రీస్తేసు నందు ఉన్నవారు, దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఆఫ్టర్ యు ఆర్ సేవ్డ్, గాడ్ ఈస్ ప్లేసింగ్ యూ స్పిరిచువల్లీ ఇన్. మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎవరిలో పెట్టాడు? క్రీస్తేసులో. ఎప్పుడైనా తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను క్రీస్తు యేసులో చూస్తాడు. క్రీస్తు యేసు రక్తం ద్వారా, ఆర్ ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ టర్మ్స్, గాడ్ సీస్ యూ ఆల్వేస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Are you with me? When you are covered with the blood of Jesus Christ, that positionally you are what? Sanctified. అది పొజిషనే. అంటే మన స్థానము పరిశుద్ధపరచబడిన వారము. కానీ ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ ఉంది. The first one is positional sanctification. Second one is practical or progressive sanctification. మీకు పొజిషనల్ సాంక్టిఫికేషన్ 1 Corinthians 6:11 చెప్పాను. Hebrews 10:10 చూడండి. I'll give you one more verse. Hebrews chapter 10 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడిన చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, బై విచ్ we were all sanctified through the offering of the body of Jesus Christ once and for all. That is positional sanctification. రక్షింపబడిన తర్వాత మీ స్థానము, నా స్థానము, నేను పరిశుద్ధపరచబడ్డాను. ఆర్ యు విత్ మీ? నేను పరిశుద్ధపరచబడ్డాను. అయితే ప్రాక్టికల్గా ఎవ్రీడే లైఫ్ మన పొజిషన్ సరిపోదు. బికాస్ మే ఐ పుట్ ఇట్ దిస్ వే, బికాస్ ఆఫ్ మై పొజిషన్, నా స్థానమును బట్టి దేవుడు నన్ను క్రీస్తులో పెట్టాడు గనక, నేను నూతన సృష్టినయ్యాను గనక, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నన్ను ఆయనలో చూస్తున్నాడు గనక, ఆయన రక్తంతో నేను కప్పబడ్డాను గనక, నౌ దట్ షుడ్ ప్రాంప్ట్ మీ టు లివ్ ఎ ప్రాక్టికల్ హోలీ. ఆర్ యు గెటింగ్ ఇట్? దట్ ఈస్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ sanctification, a progressive sanctification or a practical sanctification. Every day you seek God's help. దేవుని సహాయం కోరుతూ, ప్రభు నేను నీ కోసం ఈరోజు పవిత్రమైన జీవితం జీవిస్తాను, అనవసరమైన తలంపులు నేను ఎంటర్టైన్ చెయ్యను. రైట్? ఆర్ యు విత్ మీ? ఐ విల్ గివ్ యూ వన్ వర్స్. 2 Corinthians chapter 7 verse 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. చూడు, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఏంటది? మనల్ని మనం పవిత్రులుగా చేసుకొందుము. రైట్? మనం పవిత్రంగా అయిపోయాం కాదు. దిస్ ఈస్ ప్రాక్టికల్ sanctification. రైట్? So every day you should say, I will not have anything to do with the dirt of this world. ఈ లోకపు చెత్తతో నాకు సంబంధం లేదు, నేను దాని జోనికి వెళ్ళను. ఒక వర్డ్లో చెప్పేశాను నేను, లోకపు చెత్తని. రైట్? 3వది ఈస్ పర్మనెంట్ సాంక్టిఫికేషన్ ఆర్ ఇటర్నల్ సాంక్టిఫికేషన్. నిత్యత్వంలో ఎప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు. బైబిల్లో బిలీవర్స్ అండ్ జీసస్ క్రైస్ట్ అనేక పోలికలు ఉన్నాయి. ఒక పోలిక, ఆయన శరీరములో యేసు ప్రభు వారి శిరస్సు అయితే మనము అవయవాలు. వెన్ యూ సీ ద బాడీ, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ అండ్ వీఆర్ ది ఆర్గన్స్ ఇన్ ద బాడీ. అలాగే ఒక మ్యారేజ్ పోలికలో హీ ఈస్ ద బ్రైడ్ గ్రూమ్ అండ్ వీఆర్ ద బ్రైడ్. రైట్? ఆర్ యు విత్ మీ? హస్బెండ్ అండ్ వైఫ్ ఆ పోలికలో. If you go to Ephesians chapter 5 verse 27, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ చాలా డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఫ్యూచర్లో యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు, లేకపోతే మన లైఫ్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటుందో తెలుసా? వాక్యముతో ఉతక స్నానము చేసి దానిని పవిత్రపరిచి, వాక్యముతో యు ఆర్ క్లెన్స్డ్ బై ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో ఉతక స్నానం చేసి నిన్ను పవిత్రుడిగా చూపిస్తాడు. ఎప్పుడో తెలుసా? వెన్ యూ మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్. వెన్ గాడ్ టేక్స్ హిస్ బ్రైడ్ అండ్ హి షోస్, వెన్ జీసస్ టేక్స్ హిస్ బ్రైడ్ అండ్ హి షోస్ టు ద ఫాదర్, హి సేస్, దిస్ ఇస్ మై బ్రైడ్, దిస్ ఇస్ మై బ్రైడ్. దే ఆర్ క్లెన్స్డ్. నౌ ద క్వశ్చన్ ఇస్, వాట్ ఆర్ ది hindrances for me not living a sanctified life? కరెక్టే, మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మన పొజిషన్ మనం పరిశుద్ధపరచబడ్డాం, కానీ ప్రాక్టికల్గా ఇన్ మై ఎవ్రీడే లైఫ్ ఐ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ దట్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు హిమ్. దేవునికి నా జీవితం మహిమ తీసుకొని రావాలి. నేను పలికే మాటలు దేవునికి మహిమ తీసుకొని రావాలి. నేను చేసే పనులు దేవునికి మహిమ తీసుకొని రావాలి. నేను పరిశుద్ధమైన జీవితం అపవిత్రమైన లోకంలో జీవించాలి. అది నా పిలుపు. దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, కరెక్టే, కానీ నేను పరిశుద్ధంగా జీవించాలి, అపవిత్రంగా జీవించకూడదు. పరిశుద్ధంగా జీవించకపోవడానికి అడ్డంకులు ఏంటి? 4-5 మాటలు చెప్పేస్తాను. పరిశుద్ధంగా జీవించడానికి అడ్డంకులు నా లైఫ్లో జరిగింది. నా స్టోరీ మీకు చెప్పాను. నేను వెనక్కి వెళ్ళిపోయిన దౌర్భాగ్యుడిని. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. దోసు ద వన్ హూ ఇస్ ప్లేస్ దిస్
హ్యాండ్ ఆన్ ద ప్లౌ అండ్ ఈ టర్న్స్ బ్యాక్ కెనాట్ బి అ పార్ట్ ఆఫ్ మై కింగ్డమ్. నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలి అని ఆశపడి అప్పుడు నా జీవితం దేవునికి సమర్పించానన్నాను. అది నా స్టోరీలో సెకండ్ పార్ట్. అది ఫస్ట్ పార్ట్ ఏమిటో తెలుసా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక పాట పాడుతున్నప్పుడు నా జీవితం దేవునికి ఇచ్చాను. ఒక పాట పాడుతున్నప్పుడు, ఆ పాట ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి పాడిన పాటే. సండే స్కూల్లో పాడాను, యూత్లో పాడాను, కానీ ఆ రోజు ఆ పాట పాడలేకపోయాను. ఐ కుడెంట్ సింగ్ దట్ సాంగ్. ఫర్ అన్ ఆల్టర్ కాల్ ఐ వాజ్ కాల్డ్ అండ్ గాడ్ స్పోక్ టు మీ టు జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి తాను తన స్వకీయుల ఎద్దకు వచ్చాను కానీ తన స్వకీయులు ఆయన స్వీకరించలేదు. దట్ వాస్ ద వర్డ్ దట్ స్పోక్ టు మీ. హీ కేమ్ అన్ టు హిస్ ఓన్ బట్ హిస్ ఓన్ న్యూ హిమ్ నాట్. క్రైస్తవ కుటుంబంలో పుట్టి నాన్నగారు పాస్టర్ అయ్యి ఉండి, పాస్టర్ కొడుకుగా ఉండి, ఫిఫ్త్ జనరేషన్ క్రిస్టియన్ నేను. మా తాతగారు ఫస్ట్ కాన్వర్ట్. మై గ్రాండ్ ఫాదర్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? బ్యాప్టిస్ట్ చర్చిల్లో ఉంటాయి, సిఎస్ఐ చర్చిల్లో ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయా? థ్యాంక్ యూ అయ్య గారు. డిఎస్ గారు అంటున్నారు ఇక్కడ కూడా ఉన్నాయని. కీర్తన పుస్తకాలు ఇప్పుడు ఎవరు పాడట్లేదులే. మా చర్చిలో ఫస్ట్ పాట కీర్తన పుస్తకంలో నుంచి పాడిస్తాను ఇప్పటికీ, ఎందుకంటే ఈ తరం వారికి తెలియలే. అందులో కొన్ని పాటలు తరతరాలకి మిగిలిపోయినాయి. అందులో 2 పాటలు మా తాతగారు రాసినవి, మోస్ట్ పాపులర్ క్రిస్టియన్ హిమ్స్ ఇన్ తెలుగు ఆఫ్ ద మెనీ. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. 16 స్టాన్జాస్ ఉంటాయి అంతే. Whole salvation is there. You know when my grandfather wrote this? When he became a believer. ఇంట్లోంచి వెలివేశారు. He was a Hindu. ఇంట్లోంచి తరిమేసి బయటకు పంపించేసి ఈ చిన్న మతంలోకి నువ్వు కలిసిపోయావు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఓకే, బయటకు పంపించేసి ఇప్పుడంటే జిహెచ్ఎంసి అనాలి. పెంట కుప్పలు అంటే తెలుసా? జిహెచ్ఎంసి డమ్ యార్డ్ అనుకోండి. పెంట కుప్ప మీద విస్తరాకు అంటే తెలుసా? ఇప్పుడంతా మనకి డిస్పోజబుల్ ప్లేట్స్ కదా. విస్తరాకు పెట్టి భోజనం తినన్నారు. ఆ భోజనం చూస్తూ దేవుని ప్రేమ గురించి రాశాడు ఆయన. 16 స్టాన్జాస్. మా చర్చ్లో కూడా ఎప్పుడైనా పడితే 2 స్టాన్జాస్, మనకి టైం ఉండదు కదా. నేను ఒకసారి ప్రాబ్లీ 10 years బ్యాక్ when I was speaking in Downey Hall Baptist Church in Nellore, they got to know that I am the great grandson of Gollapalli Nathaniel గారు. అది తెలుసుకొని అక్కడ పాస్టరు బిఫోర్ ద మెసేజ్ ఈ మేడ్ ద క్వైర్ సింగ్ ఆల్ 16 songs విత్ ఇంటర్లూడ్. ఎంత టైం ఉంటుందో ఆలోచించండి. నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను నేను 16 పాటలు, 16 చరణాలు, మినిమం 12 to 13 minutes అయి ఉంటుంది. ట్రస్ట్ మీ, దట్ డే వెన్ ఐ వెంట్ ఆన్ టు ద పుల్పిట్ ఐ జస్ట్ వెప్ట్. నిన్న ఏం ఆధిక్యత ప్రభు నాకు, బికాస్ వాళ్ళ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే. తర్వాత ఇంకొక ఈవెంట్ అడిగింది అంతర్వేదిపాలెంలో, దట్ ఈస్ ఇన్ వెస్ట్ గోదావరి. అక్కడ 100-year-old చర్చ్. అక్కడ కూడా పలానా గొల్లపల్లి పీటర్ సామ్యుయల్ అక్కడున్న వాళ్ళ పుల్పిట్లు ఎవరికెవరు, కొన్ని సంఘాల పుల్పిట్లు ఎవరికెవరు, అన్లెస్ దే నో ద పర్సన్. అయితే మా ఫ్యామిలీ గురించి చెప్పారు ఆ పాస్టర్కి. నన్ను చూడలేదు, పలానా ఫ్యామిలీయా, అయితే ఆయన వచ్చి ప్రసంగం ఇవ్వమన్నాను. నేను ఇంకెక్కడో మీటింగ్స్కి వెళ్ళాను. ఆయన నేనెవరో తెలియదు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ పుల్పిట్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మనతో మాట్లాడబోయే ఆయన వాళ్ళ తాతగారు మాట్లాడారు, వాళ్ళ నాన్నగారు మాట్లాడారు, ఇప్పుడు ఈయన మాట్లాడతాడని. అప్పుడు నా స్టోరీ చెప్పా. మా తాతగారు మాట్లాడారంటే ఆయనకు కొంత క్రెడిట్ ఉంది, మా నాన్నగారు మాట్లాడారంటే కూడా ఆయన లైఫ్ వేరే, కానీ నా లైఫ్ వెనక్కి వెళ్ళిపోయిన లైఫ్. ఎందుకు నేను పవిత్రంగా జీవించలేకపోయింది తెలుసా? ఆఫ్టర్ బీయింగ్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు రక్తంలో కడగబడిన తర్వాత, లిసన్ వెరీ కేర్ఫుల్, యథార్థంగా రక్షింపబడిన తర్వాత 2 సంవత్సరాలు ఎక్కడెక్కడ మీటింగ్లు అవుతా ఉంటే యూత్ మీటింగ్కి వెళ్ళి, అరే మీ లైఫ్ మార్చుకోండి నాయనా అని చెప్పినోడిని వెనక్కి వెళ్ళిపోయా. నేను ఏ పాట ద్వారా నా జీవితం ఇచ్చాను తెలుసా? యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఎత్తును. ఆ పాట నా లెక్కలో స్పెషల్ సాంగ్ కాదు. ఇట్స్ ఎ హిమ్. ఆల్ టు జీసస్ ఐ సరెండర్. ఐ sang that song hundreds of times. But that day I couldn't sing that song because I felt I was the biggest hypocrite on this planet earth. ఈ భూప్రపంచం మీద ఎవడైనా వేషధారు ఉన్నాడంటే పీటర్ సామ్యుయల్ అని తెలిసింది ఆ రోజు. ఎందుకంటే నా బ్రతకాయనికి ఇవ్వకుండా యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఎత్తును. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుడితే ఒక ప్రాబ్లం, అదేంటో తెలుసా? వీ డూ ఎ లాట్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్.
నేను ఆ గ్యాంగ్లో ఉండేవాడిని. నోయింగ్, డూయింగ్. రిమెంబర్ దిస్. ఐ నో ఐ షుడ్ ప్రే, దట్స్ వై ఐ విల్ ప్రే. I know I should read the word, that's why I'll read the word. I know I should go to church, I'll come to church. I know we should come to youth meeting, I'll come to youth meeting. I know we should go there, I know we should sing, I know we should play, I know we should do. Because of my knowing, I should be doing. When you get saved, it is not about your knowing, you do out of your being. అర్థమైందో లేదో? ఇక్కడ తెలిసి చేయటం వేరే, క్రీస్తులో ఉండి చేయటం వేరే. ఆయనను తెలియకుండా పాటలు పాడాను, ఇప్పుడు ఆయనలో ఉండి పాడతాను. హల్లెలూయా. అది తేడా, అది తేడా. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ దే నో హియర్. ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ సేస్, దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఎ న్యూ క్రియేషన్. క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి. ఆయనలో నువ్వు ఉంటే అప్పుడు మజా వేరే. మీకు అర్థమవుతుందా? అప్పుడు మజా వేరే. కాబట్టి చెప్తున్నా, అరిసి చెప్తున్నా, వెనక్కి వెళ్ళిపోయింది. సో ద రీజన్ ఫర్ నాట్ లివింగ్ ఏ క్లీన్ లైఫ్ ఆర్ ఏ సాంక్టిఫైడ్ లైఫ్, వైల్ పొజిషనలీ ఐఎమ్ సాంక్టిఫైడ్ బట్ ప్రాక్టికలీ ఐఎమ్ నాట్ సాంక్టిఫైడ్, ఆర్ ఐఎమ్ నాట్ లివింగ్ ఏ డైలీ లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుని నేను సంతోషపెట్టే జీవితం, ఆయనని గణపరిచే జీవితం నేను జీవించలేకపోతున్నాను. దానికి ఒక కారణం, నువ్వు వెనక్కి వెళ్ళావు. నువ్వు వెనక్కి వెళ్ళావు. పేతురు ప్రాబ్లం ఏంటి? ఈ పీటరు బైబిల్లో ఉన్న పీటరు. యేసుప్రభు అరెస్ట్ అయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అతడు దూరముగా ఆయనని వెంబడించను. హీ ఫాలోడ్ జీసస్ అట్ ఏ డిస్టెన్స్, బికాస్ ఆఫ్ విచ్ హీ డినైడ్ జీసస్ 3 times. యేసుప్రభు ముందే ప్రెడిక్ట్ చేశారు. ఏమన్నారు? నువ్వు నా కోసం చచ్చిపోతావా? అంత సీన్ లేదు నీకు అన్నాడు. అంటే బైబిల్లో ఆ మాట లేదు, మీ భాషలో చెప్తున్నాను. అంత లేదులే నీకు. ఈరోజు ఈ రాత్రి కోడు కుయ్యక మునుపు 3 సార్లు నువ్వు నా ఎరగను బొంకుతావు అన్నాడు. పీటర్కి అర్థం కాల. డిసైపుల్ పీటర్. వై? హీ ఫాలోడ్ హిమ్ ఎట్ ఎ డిస్టెన్స్. ద సెకండ్ రీజన్ ఈజ్ ఆబ్వియస్లీ దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీనెస్. లౌక్యము. వరల్డ్లీనెస్ ఇస్ రియల్. లౌక్యము, ఈ లోకం అంతా వాళ్ళకి కావాలనే. వరల్డ్లీనెస్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ అబ్సెస్డ్ విత్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాంటింగ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నా కోసమే కావాలి, నేనే చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు లౌక్యమునకు చోటిస్తావో నువ్వు వెనక్కి వెళ్తావు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ లెట్ మీ స్ట్రైట్ జంప్ టు వన్ వర్స్ దట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ దిస్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ లివింగ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్, అండ్ దెన్ ఐ విల్ టాక్ అబౌట్ జస్టిఫికేషన్, అండ్ విత్ దట్ వీ క్లోజ్. ఓకే, ఇందాక నేను చూపించిన వర్స్ ఏంటి? 1 Corinthians 6:11. ఓకే, అక్కడ మనం పరిశుద్ధపరచబడ్డాము, అక్కడ మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ వర్స్ ఇంకా చాలా ఈజీ టు రిమెంబర్. 2 Timothy 2nd chapter 22nd verse. అన్ని 2:2 ఇది కూడా నేను మర్చిపోతానంటే నేనేం చేయలేను. ఏంటది? ఒక్క నిమిషం అమ్మా, ఇంకా బైబిల్ తిరగేస్తున్నారు కొంతమంది. రైట్, వాట్ ఈస్ ద వర్స్? ప్లీజ్ యంగ్ పీపుల్ లిసన్ దిస్, రిమెంబర్ దిస్ వర్స్. ఈ వర్స్ని మీ లైఫ్ వర్స్గా పెట్టుకోండి. ఆల్ యంగ్ పీపుల్, నాట్ మెమరీ వర్స్, మేక్ ఇట్ యువర్ లైఫ్ వర్స్. మీ జీవితమునకు సరిపడిన వచనం ఇది. నాట్ జస్ట్ యంగ్ పీపుల్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. హౌ టు రిమెంబర్? 2 Timothy 2nd chapter 22nd verse. 2:2. మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడన్నా మిమ్మల్ని కలిస్తే ఏదైనా యూత్ మీటింగ్లో అడుగుతాను. మీ ఫేసెస్ అన్ని బాగా గుర్తున్నాయి నాకు. రైట్, యూత్ మీటింగ్లో, యూత్ క్యాంప్లో యూత్గా మనకి లైఫ్ వర్స్ ఏంటి అంటే నాకు తెలియదన్నా అనబాకండి. రైట్, ఇప్పుడు చదవండి అమ్మా. ఎస్, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ ద మోస్ట్ ప్రాక్టికల్ వర్స్ దట్ టీచర్స్ అబౌట్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ సాంక్టిఫికేషన్. పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనక, తన ప్రాణం పెట్టాడు గనక, తన ప్రాణమును దారబోసి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కాబట్టి. మీరు మీ సొత్తు గారు వీరో చేత కొనబడిన వారు కావున మీ దేహంతో దేవుణ్ణి కనపరచండి. రైట్, అవునా కదా? మనం ఏదైనా డబ్బు పెట్టి కొనుక్కున్నాం అనుకో, నేను మళ్ళీ ఆ వర్స్ దగ్గరకు వస్తానమ్మా. లెట్ మీ గివ్ యూ అట్లీస్ట్ ఈ ఒక్కటి, మళ్ళీ ఇది ఇంకో 1 full hour మెసేజ్ అవుతుంది. కానీ సిన్స్ ఐ మెన్షన్, లెట్ మీ టెల్ యూ అట్లీస్ట్ యూ రిమెంబర్ one more thing, why you are so very unique and important. మన వంటి వారు పుట్టలేదు, పుట్టబోరు. మనము ఏదైనా కాస్ట్లీ ఐటమ్ మన సొంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని లెక్క చేయకుండా పడేస్తామా? చెప్పండి, కాదు కదా? ఎంతో జాగ్రత్తగా
చూసుకుంటాం. అదేంటి? ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్, రైట్? బట్ స్టిల్ ఇప్పుడు చాలామందికి చాలా ప్రియమైన, ప్రేమించే పర్సన్ కాదు, ప్రోడక్ట్ ఏంటో తెలుసా? ఐఫోన్. వేరే ఫోన్లు కాదు, సగం తినేసిన యాపిల్, రైట్? నాకు నా 50th బర్త్డేకి, ఇప్పుడు నా వయసు తెలుస్తుంది కదా, 50th బర్త్డే చాలా జమానా అయింది. అప్పుడు నాకు ఫస్ట్ యాపిల్ ఐఫోన్ 50th బర్త్డేకి మా ఆవిడ డబ్బులు కూడా పెట్టుకొని ఇచ్చింది, రైట్? నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఈ కన్నం అవసరమా ఫోన్కి? అవసరం లేకపోతే ఎట్లన్నా మొత్తం కవర్ అయితే యాపిల్ ఎట్లా తెలుస్తుంది? కొత్తగా ఐఫోన్లు కొనుక్కున్న వాళ్ళు మాట్లాడేటప్పుడు చూడండి, మాల్లో బోల్ రే, బోల్ ఏంటి బోలు ఏంటి, ఇది కనిపించాలి ఆడికి. ఏది? సగం తినేసిన యాపిల్ కవర్ వేసుకుంటాం, ఆడు కూడా దీనికోసమే, రైట్? మీకు అర్థమవుతుందా? వై? ఇది జ్యూస్ అనుకోవాలి, అరే 16 అయ్యే 17 అయ్యే క్యా. మళ్ళీ దాని తర్వాత వెంటనే మెసేజ్ వెళ్తుంది, అరే నీకు తెలుసా పీటర్ అన్న ఐఫోన్ కొన్ని బై. దాని తర్వాత అది పెద్ద డిస్కషన్ సోషల్ మీడియాలో, రైట్? ఇప్పుడు ఐఫోనే కదా అని ఇట్లా పడేస్తారు ఎవడన్నా? పడేరే. కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లోడు జారిపోయినా ఏమన్నారు, కానీ ఫోన్ జారిపోతే అర్థమైందా? ఎవరు పడ్డారు? పిల్లోడు పడితే సౌండ్ రాదు, ఫోన్ జారిపోతే గుండె జారిపోయినంత. అంతెందుకు, మీకైతే బోల్డ్ పార్కింగ్ ఉంది, మా చర్చికి పార్కింగ్ లేదు, రోడ్డు మీద పెట్టి రావాలి. కొత్త బండి కొనుక్కున్నారనుకోండి, మెసేజ్ వినరు ఇల్లు. ఎందుకో తెలుసా? పార్కింగ్ లేదు, ఎవడన్నా స్క్రాచ్ చేశాడు. స్క్రాచ్ గుడికి వచ్చినప్పుడే అవుతుంది, అప్పుడు ఉంటుంది స్టోరీ. కొంతమంది బండికి స్క్రాచ్ పడుతుందని గుడి మానేస్తారు, కానీ బండి స్క్రాచ్ పడినా పర్వాలేదు గుడికి వద్దాం అనేవాళ్ళు తక్కువైపోయారు. ఇట్లా చెప్తే తెల్లారుతుంది. ద పాయింట్ ఈస్ యువర్ సోల్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీ అదర్ ప్రోడక్ట్. అవునా కదా? నీ ఆత్మ అన్నిటికంటే విలువైంది. యేసుప్రభు వారు చెప్పిన మాటలు చెప్తాను నేను. ఒక మనుష్యుడు ఈ లోకమునంతా సంపాదించుకొని వాని ప్రాణమును కోల్పోయిన వానికి ఏమీ లాభము. ఇంగ్లీష్లో ఏమన్నారో తెలుసా? వాట్ షల్ ఎ మ్యాన్ గెయిన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ యెట్ లూజ్ హిజ్ సోల్. సో డోంట్ ఫర్గెట్. టైం అయిపోతుంది. మీకు మీ సోల్ వాల్యూ తెలియడానికి 3 డీల్ చెప్తాను. ఎక్కడో రాసుకోండి, కనీసం విధానం రాసుకోండి. మీ అందరికి హార్డ్ డిస్క్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. అంటే అంత డైరెక్ట్గా విన్నా, అన్న మీకు ఏం తెలుసన్నా మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయింది, అంత లేదు, అంత సీన్ లేదు. నేను చెప్పిన పాయింట్లన్నీ ఒక్కొక్క మెసేజ్లో 10 పాయింట్లు ఉంటున్నాయి. అన్నీ సేమ్ లెటర్ అయినా కూడా సగం గుర్తుండవు. అందుకని ఐ ఆల్వేస్ టెల్ టు రైట్ ఇన్ మై చర్చ్. ఐ కీప్ టెలింగ్. కానీ మా సంఘంలో వాడు ఎవడు రాయడు, ఎందుకంటే మా వాళ్ళకి ఖతర్నాక్ స్టోరేజ్, ఖతర్నాక్ హార్డ్ డిస్క్లు, మామూలు స్టోరేజ్ కాదు, అన్లిమిటెడ్ స్టోరేజ్. కాబట్టి అందరు ఇట్లా చూస్తుంటారు. మనం పాయింట్ల మీద పాయింట్లు చెప్పేస్తుంటాం, స్క్రీన్ మీద పాయింట్లు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయి. దట్ ఈస్ ద చర్చ్ ఐ సర్వ్. బట్ ఐ లవ్ మై చర్చ్. దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. మన హార్డ్ డిస్క్ కెపాసిటీ అంత లేదు. ఈ 3 డీల్ అన్న మర్చిపోవద్దు ప్లీజ్. రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్, యు రిమెంబర్. ప్రోడక్ట్ గురించి చెప్తాను, పర్సన్ కాదు, ప్రోడక్ట్ గురించి. ఒక వస్తువు ఎవరు డిజైన్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్లు 2000కి వస్తాయి, ఐఫోను 1,50,000. ఎందుకు? ఆన్సర్ యు నో, బికాస్ ఇట్ ఈస్ డిజైన్ బ్రాండ్ యాపిల్ కదా, అవునా కదా? డిజైన్ని బట్టి రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ పేరు చెప్తే మీకు తెలుస్తుంది. తనకి వాచెస్ అంటే చాలా పిచ్చి. వన్ ఆఫ్ ద వాచెస్ దట్ హీ వేర్స్ ఈజ్ క్లోజ్ టు జస్ట్ 7 crore rupees. వాచ్, కాస్ట్లీయెస్ట్ వాచ్ ఎంతో తెలుసా? 358 crores ఒక వాచ్. ఎందుకు? ఫుల్లీ డైమండ్ స్టడ్డెడ్. ఏదో రోలెక్స్ కాదు, రోలెక్స్లు ఉన్నాయి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. దిస్ ఇస్ నాట్ రోలెక్స్, దిస్ ఇస్, ఆ బ్రాండ్ పేర్లే తెలియవు మనకి. ఇవన్నీ గూగుల్ చెప్తే, గూగుల్ని అడిగితే తెలిసింది నాకు, మన సొంత తెలివితేటలు కాదు. అర్థమవుతుందా? లెట్ మీ క్లోజ్ దేర్.
రోలెక్స్ వాచ్, యాపిల్ ఫోన్, బికాస్ ఆఫ్ ద బ్రాండ్ ద ప్రైస్ గోస్ అప్. మరి మీరెవరు బ్రాండ్? హల్లెలూయా చెప్పాలి. దేవుడు ఎట్లా డిజైన్ చేశాడు నిన్ను? నీలాంటి వాడు పుట్టలేడు, పుట్టబోడు. సైన్స్ ప్రూవ్ చేసింది ఇది, ఆధార్ కార్డు ప్రూవ్ చేసింది. సైన్స్ ఎందుకు? అవునా కదా? మన ఐడెంటిటీ ఏంటి? ఆధార్. ఎందుకు? అక్కడ బయోమెట్రిక్స్ ఏముంది, దాని డేటా ఉంది. అందుకనే మనం ఎక్కడైనా స్కానర్ దగ్గరికి వెళ్తే వాడు చూసి దాన్ని పెడతాడు. ఏమైంది? అది నీ బయోమెట్రిక్స్కి, నీ ఫింగర్ ప్రింట్స్, నీ రెటీనాలో ఉన్న పిక్చర్ తీసుకున్నారు. అవునా కదా? అవి దేనికి? ప్రపంచంలో ఎవరికి అదే మ్యాచ్ అవ్వదు. ఎవడు ఆ డిజైన్ చేసింది? అర్థమైందా? కాబట్టి ఫస్ట్ నీ డిజైన్ని బట్టి నీ వంటి వాడు లేడు, అంత విలువ ఉంది నీకు. సో డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. యంగ్ పీపుల్, డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. ఈ లోకంతో ట్రేడ్ చేయకు. డోంట్ లివ్ అన్హోలీ లైఫ్స్, లివ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్. సెకండ్ డి, ఎంతకాలం నడుస్తుంది, దాన్నే డ్యూరబిలిటీ అంటారు. డ్యూరబిలిటీ, రైట్? 1000 రూపాయల ప్రోడక్ట్ కొని లైఫ్ టైం వారంటీ ఉందా సార్ అంటే వాడు ఏమంటాడు? నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి లైఫ్ టైమా? కొంతమంది ఏదో అంటారు, చైనా ప్రోడక్ట్ అంటారు. సాబ్ ఇస్కా కోయి వారంటీ నయ్యే, ఇస్కా కోయి గ్యారంటీ నయ్యే, అంతే, యూజ్ అండ్ త్రో. కానీ నువ్వు 1 లక్ష 2 లక్షలు పెట్టి కొన్నావు అనుకో, కనీసం వాడు 5 years వారంటీ ఇస్తాడు, కనీసం 10 years వారంటీ ఇస్తాడు. కొంతమంది దే విల్ సే ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ థింగ్. లైఫ్ లాంగ్ థింగ్. వై? బికాస్ దట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఆర్ గివింగ్. లెట్ మీ టెల్ యూ 2 things. 2 లైఫ్ లాంగ్ ఉండేది. మొదటిది దేవుని వాక్యం. ఏమన్నది బైబిల్లో? భూమి ఆకాశము గతించు కానీ నా మాటలు గతించవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే. రెండోది నీ ఆత్మ. అందుకని హెల్ గురించి మాట్లాడింది. సెకండ్ మెసేజ్ వాజ్ అబౌట్ హెల్. వై? బికాస్ ఆఫ్టర్ దిస్ లైఫ్ ఇస్ ఓవర్, యువర్ సోల్ విల్ లివ్ అండ్ యూ షుడ్ డిసైడ్ టుడే వెదర్ దిస్ విల్ లివ్ ఇన్ హెవెన్ ఆర్ ఇన్ హెల్. డ్యూరబిలిటీ, దానిని బట్టి వెల. మూడవది డిజైరబిలిటీ. డిజైరబిలిటీ అంటే ఏంటో తెలుసా? మనలో ఉన్న ఆశ. కొంతమందికి కొన్ని లైఫ్ లైన్ డిజైర్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, రైట్? నా వీక్నెస్ క్లోత్స్ అండ్ కార్స్. ఓకే, ఇందాక పాస్టర్ జోయల్తో మాట్లాడుతుంటే నా వీక్నెస్ చెప్పాను తనకి, రైట్? కాబట్టి నాకు ఒక లగ్జరీ కార్ కొనుక్కోవాలని నేను జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పటి నుంచో ఉండింది మైండ్లో డిజైర్. సో దానికోసం ఏదో ఒకటి చేసుకొని డబ్బులు కూడబెట్టుకొని ఫైనలీ ఆ కార్ కొనుక్కున్నా. ఓకే, నాట్ దట్ ఐమ్ అటాచ్డ్ టు ద కార్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్, బికాస్ ఐ హ్యాడ్ దట్ డిజైర్, ఐ వాజ్ విల్లింగ్ టు పే ది అమౌంట్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క డిజైర్ ఏంటి? ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ఆ డిజైర్ ఎక్కడ దాకా వెళ్ళింది? తన ప్రాణం పెట్టాడు నిన్ను కొనుక్కోవడానికి. అర్థమైతే చప్పట్లు కొట్టాలి. మీకు అర్థమైందా? యు అండర్స్టూడ్? గాడ్స్ డిజైర్ ఇస్ నోబడీ షుడ్ పాస్ అవే, because of which he gave his blood. Because of these 3 D's, you are the most valuable person. Don't waste your life. ఏది మీరు గుర్తుపెట్టుకోపోయినా కనీసం ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంత విలువైన జీవితాన్ని దయచేసి పాడు చేసుకోకు. నౌ లెట్ మీ, అమ్మా సారీ ఐ స్టాప్డ్ యూ. నువ్వు చదవకమ్మా, రెఫరెన్స్ చెప్పండి. ఇది లిప్ సింక్ లాగుంది. 2 Timothy. వండర్ఫుల్, రైట్? డిఎస్ గారు, మీరు వచ్చిన వాళ్ళు మీకు తెలుసు కదా, మీ చర్చ్ వాళ్ళు రేపే పట్టుకోండి వెళ్ళినాయి. ఏంటి యూత్కి ఇచ్చిన లైఫ్ వర్స్ అమ్మా? జస్ట్ ప్లీజ్. నీవు నీ యవ్వనేచ్ఛల నుంచి ఏం చేయి? పారిపో. 2 words in English. Please remember, it's the most simple but so profound that one is to flee and the other is to follow. 2 words for our daily Christian living. నేను ఇంకా క్లోజ్ చేస్తానంటే కాసేపట్లో. ఆకలేస్తుందా మీకు? ఆకలేస్తున్నా నేను చేయగలిగింది ఏం లేదు. నేను ప్రిపేర్ అయ్యి చెప్పి వెళ్ళిపోతా. ఓకే, 2, కొన్నిటి నుంచి మనం పారిపోవాలి, కొన్నిటిని మనం వెంబడించాలి. ఆర్ యు విత్ మీ? లేకపోతే విడిచిపెట్టాలి,
వెంబడించాలి. ఈ రెండు చెప్పొచ్చుగా. వాట్ షుడ్ యూ డూ? విడిచిపెట్టాలి, వెంబడించాలి. ఆ వర్స్లో ఉంది. ఏం విడిచిపెట్టాలి? నీ యవ్వన ఏచ్ఛలను. యూ షుడ్ ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్ఫుల్ డిజైర్స్. ఆ డిజైర్స్ అన్ని ఏంటో రాశారు, నేను దాని జోకి వెళ్ళను. యు నో వాట్ ఎవర్ ఆర్ దోస్ అన్నెసెసరీ డిజైర్స్. డిజైర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. ఫస్ట్ మెసేజ్లో ఎప్పుడో చెప్పినట్టున్నాను, దేవుడు మనలో ఆశలు పెట్టాడు, ఆశలు మంచివే. కానీ మంచి ఆశలు రాంగ్ వేలో ఫుల్ఫిల్ చేసుకోవటం ఈజ్ నాట్ రైట్. మీకు అర్థమైందా? మంచి ఆశే, కానీ ఆ ఆశను తప్పు మార్గంలో నెరవేర్చుకోకు. కాబట్టి నీ బాడీ నిన్ను టెంప్ట్ చేస్తున్నప్పుడు, ఈ లోకం నిన్ను టెంప్ట్ చేస్తున్నప్పుడు, సాతాను నిన్ను టెంప్ట్ చేస్తున్నప్పుడు, నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ, ఐ కెప్ట్ టెల్లింగ్ దిస్ ఆల్ ద 3 మెసేజెస్. లస్ట్ ఆఫ్ ది ఐస్, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. వాటి జోలికి వెళ్ళకు. ఏం చేయి? వాటిని విడిచిపెట్టు. లెట్ గో. అండ్ దెన్ there are 4 things in that verse that you should follow. I don't have time to explain all the 4. I'll only probably explain the first one. ఏం చేయాలి అంటే, అక్కడ ఇంకో 2 మాటలు ఉన్నాయి, దాన్ని నేను వివరించట్లేదు, తర్వాత మీరు ధ్యానం చేయండి. నౌ రీడ్ ద ఫుల్ వర్స్ అమ్మా. నీవు యవనేచ్ఛల నుంచి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువుతో ప్రార్థన చేయువారితో కూడా, అంటే కో బిలీవర్స్తో. మీకు అర్థమవుతుందా? అన్ఫార్చునేట్లీ చాలామందికి ఈ ఏజ్లో క్లోజ్ ఫ్రెండ్స్ నాన్ క్రిస్టియన్స్ ఉంటారు. ప్లీజ్ యంగ్ పీపుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ షుడ్ బి అట్లీస్ట్ 1 బిలీవర్. ఒక్కళ్ళు నీ క్లోజ్ సర్కిల్ ఒక 4-5 అనుకో, అందులో కనీసం ఒక్కరు బిలీవర్ అయితే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయొచ్చు, ఒకరినొకరు ప్రోత్సహించవచ్చు. యూ కెన్ ఎంకరేజ్ వన్ అనదర్, యూ కెన్ ప్రే టుగెదర్. జస్ట్ ఫైండ్ 1 గుడ్ బిలీవర్ టు బీ యువర్ క్లోజ్ ఫ్రెండ్, లైక్ డేవిడ్ హ్యాడ్ జానథన్. అవునా కదా? దావీదుకి అతి ప్రియమైన స్నేహితుడు ఎవరు? ప్రాణ స్నేహితుడు యోనాతాన్. కాబట్టే డేవిడ్ వాజ్ ఎంకరేజ్డ్. David was able to accomplish what God wanted to accomplish in and through him. దావీదు ద్వారా దేవుడు ఏదైతే సాధించాలని ఆశపడ్డాడో, భయంకరమైన పాపంలో పడ్డాడు, కానీ పశ్చాత్తాపపడ్డాడు, దేవుని సన్నిధిలో సరిచేసుకున్నాడు. He lived a sanctified life. Whenever he sinned, not that it is a license to sin, but whenever he faltered and he sinned, he came to God and he sought him with all his heart. That is why he said, man's after God's own heart. దేవుని హృదయానుసారమైన వ్యక్తి అని చెప్పాడు దేవుడు దావీదు గురించి. కాబట్టి నువ్వు పవిత్రులై ప్రార్థన చేయు వారితో. నౌ దేర్ ఆర్ 4 things you have to follow. I don't have time to explain, but remember these 4 things. యవ్వనస్తుడా, నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వేం చేయి? పారిపో. ఇంగ్లీష్లో ఏమని చెప్పాను? ఫ్లీయింగ్ ఈజ్ రన్నింగ్ అవే. గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ జోసెఫ్, బికాస్ ఇట్ వాస్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్స్. యూ కెన్ నెవర్ విన్ ఓవర్ the temptation of sex. You can never get over pornography unless you throw it away and run away. Unless you delete those unnecessary sites, unless you put some firewalls in your internet, unless you block all these filthy websites, దాని నువ్వు ఆ ఫిల్టర్స్ పెట్టాలి, ఆ బ్లాకింగ్ చెయ్యాలి. ఐఎమ్ నాట్ ఎన్ IT guy, but I know. But if you do all of this, only then open the internet. లేకపోతే ఈ చెత్త వస్తుంది నీకు. ఒకదాన్ని నువ్వు క్లిక్ చేస్తే పదే ఫీడ్ అవుతుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూ. అండ్ ఆఫ్టర్ విచ్ యూ విల్ బి కాట్ ఇన్ ద వెబ్. అందుకనే వెబ్ అన్నారు దీన్ని. నేను పట్టుకుంటుంది. కాబట్టి విడిచిపెట్టి పారిపో. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్, లీవ్ దట్ అండ్ రన్ అవే. అయితే నాట్ ఓన్లీ ఫ్లీయింగ్, బట్ యూ షుడ్ ఫాలో సంథింగ్. మొదటిది చదివేసామ్మా. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. వాట్ షుడ్ యూ ఫాలో? టెల్ విత్ మీ 4 things. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. అన్న ప్రేమ అంటే ఏంటి? భలే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎవరికైతే మనసు ఇచ్చానో వాళ్ళనే వెంబడించమంటారా? ఇది అయిపోగానే వెళ్ళిపోతా బండి వేసుకొని అనబకదు. ఈ లోకరీత్యా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకు సంబంధం లేదు, కానీ అక్కడ మెన్షన్ చేసిన లవ్ ఇస్ లవింగ్ గాడ్.
When Jesus was asked about the 10 commandments, Jesus told only 2 things. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 చేసిన వాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినాడు. రైట్? పీటర్ని అడిగింది ఏంటి? పీటర్ ద డిసైపుల్, ఆఫ్టర్ ఈ వెంట్ బ్యాక్ ఇన్ జాన్ చాప్టర్ 21, మళ్ళీ తిరిగి ఫిషింగ్కి వెళ్ళిపోయాడు. యేసుప్రభువారు పునరుద్ధానం చెందాక మళ్ళీ తిరిగి ఫిషింగ్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఒక్క చేప దొరకలేదు. మళ్ళీ పిలిచి క్లాస్ పీకెడ్ వెళ్ళి అప్పుడు ఒక మాట చెప్పాడు. 3 times he asked the same question. What is it? Do you love me more than these? Now let me tell you, what does it mean to follow righteousness? నీతిని వెంబడించడం అంటే ఏంటి? I'll just tell you 2 things because of lack of time. First is, again positionally, God has given us his righteousness. మన నీతి ఏంటి? క్రీస్తు ప్రభువారి యొక్క నీతి. Are you with me? మన నీతి మురికి గుడ్డలతో సమానం. కానీ రక్షింపబడిన తర్వాత క్రీస్తు ప్రభువారు తన నీతితో నిన్ను కట్టాడు, తన నీతి వస్త్రం నీకు ధరించాడు. జీసస్ గేవ్ హిస్ రైచియస్నెస్. ఆఫ్టర్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ కవర్డ్ బై ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. బట్ దట్ ఈస్ పొజిషన్. ప్రాక్టికల్గా ఏంటి? నేను నీతిని వెంబడిస్తాం అంటే ఏంటి? ఇట్ ఈస్ రైచియస్నెస్ ఇన్ మై కాండక్ట్. ఇట్ ఈస్ రైచియస్నెస్ ఇన్ మై కాండక్ట్. కాండక్ట్ అంటే ఏంటి? వాట్ వి డూ, మన ప్రవర్తన. Listen carefully. I'll give you 4 A's. The letter A. ఎన్ని? 4. మీ కాండక్ట్ ఈ విషయంలో ఎలాగుందో ఒకసారి చూసుకోండి. If you want to live a sanctified life, remember these. The first one is, how are my actions? అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దీనిని నేను ఇంకా పెద్దగా వివరించవలసిన అవసరం లేదు. How are my actions? Every day, or rather end of the day, you just introspect yourself. ప్రాక్టికల్గా దేవునిని సంతోషపెట్టే జీవితం జీవించాలంటే ఈ క్వశ్చన్లు వేసుకోవాలి. ఈ ఫుల్ డేలో నా యాక్షన్స్ ఎలా ఉండినాయి? వర్ దే ప్లీజింగ్ గాడ్ ఆర్ వర్ దే నాట్ ప్లీజింగ్ గాడ్? ఆల్ యువర్ యాక్షన్స్. మొబైల్ ఓపెన్ చేసినప్పుడు నీ యాక్షను, బండి స్టార్ట్ చేసినప్పుడు నీ యాక్షను, షాపింగ్కి వెళ్ళినప్పుడు నీ యాక్షను, ఫ్రెండ్స్తో పాటు ఉన్నప్పుడు నీ యాక్షను. హౌ ఇస్ ఇట్? దట్ ఈస్ రైచియస్నెస్ ఇన్ కాండక్ట్. వీ హ్యావ్ రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారిలో మనం నీతిమంతులమే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, బికాస్ క్రైస్ట్ హెస్ గివెన్ హిస్ రైచియస్నెస్. యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారిలో నువ్వు నీతిమంతుడివే, నో డౌట్. బట్ ప్రాక్టికలీ, ఫస్ట్ క్వశ్చన్, how are my actions? Second one, how is my attitude? ఈ దినాల్లో కొంచెం పొజిషన్ మారితే చాలు, యాటిట్యూడ్ మారిపోతుంది. బైక్ వదిలేసి కార్లో వచ్చారనుకో, చర్చ్లో ఎంటర్ అయ్యే పద్ధతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బైక్ పార్క్ చేసి వస్తే ఒక స్టైలు, కారు పార్క్ చేస్తే డోరు రజనీకాంత్ తర్వాత ఈడే ఇట్లా పార్క్ చేసి అనా మళ్ళీ ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు బ్రో కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో. హాయ్ బ్రో, గర్ల్స్ బ్రోయే, బాయ్స్ బ్రోయే, డిఎస్ గారు బ్రోయే. పాపం డిఎస్ గారు అని పిలవండి, కనీసం అలా పిలుస్తున్నారు. కొంతకాలం అయితే బయటకు రాగానే ఏ బ్రో, ఇంకా పెద్ద కార్లో వస్తారు సార్ వీళ్ళు. అప్పుడు మీకు అరే నిన్నటి దాకా డిఎస్ అన్నా అన్నారు, లేకపోతే డిఎస్ఆర్ అన్నాడు, ఇప్పుడు బ్రో అన్నాడంటే పెద్ద బండిలో దిగారు సార్. దట్ ఈస్ యాటిట్యూడ్. నేను మస్తు మందిని చూసా. I worked in the corporate for 24 years. I told my story. I became the country head of Warren Buffett's company. I became the CEO. దేవుని మహిమ కోసం చెప్తున్నా. Even after I became a CEO, I used to talk to the housekeeping boy the same way the first day I came as a manager. నేను జాబ్ మానేసి వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడు మానేసి వెళ్ళిపోతున్నప్పుడు, హౌస్ కీపింగ్ వాళ్ళందరితో కూర్చొని వాళ్ళతో డిన్నర్ చేసి, దాని తర్వాత వాళ్ళందరికీ టిఫిన్ క్యారియర్స్ గిఫ్ట్గా ఇచ్చి, I said, God willing, I'll see you sometime. అంటే సార్ మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసి చెప్పండి సార్, మేము వచ్చి పనిచేస్తాం. 3 Idiots అన్న సినిమా వచ్చింది. అలా చూస్తున్నారు అన్న, చర్చలో ఉన్నాం, మీరు 2 సినిమాల గురించి చదువుకుని బయటకు వెళ్ళాక చెప్తే బాగుంటుంది కదా. 3 Idiots అన్న సినిమా వచ్చింది. ఆ సినిమాలో వన్ ఆఫ్ ద యాక్టర్స్ వాడు కాలేజ్ నుంచి డిబార్ అయిపోతే ఇంక ఇంట్లో తెలిసిపోతుందని ఆడు ఏమంటారు, ఆ డీన్ ఆఫీస్లో నుంచి వాట్ ఎవర్ కింద పడిపోతాడు.
కాళ్ళు ఇరిగిపోతాయి. ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్, వీల్ చైర్లో వస్తాడు క్యాంపస్ ఇంటర్వ్యూకి. వీల్ చైర్లో వస్తే వాళ్ళు అడుగుతారు, బాబు ఏమైంది, యాక్సిడెంట్ అయిందా? లేదు సార్, నన్ను డిబార్ చేశారు. వీడెవడరు నాయన స్టోరీ చెప్తాడు, ఏమేమి కోతి పనులు చేశాడో. లాంగ్ స్టోరీ. ఆ ఇంటర్వ్యూర్ ఏమంటారు తెలుసా, నువ్వు మరీ టూ మచ్గా చాలా డైరెక్ట్గా ఉన్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావు, కొంచెం డిప్లొమాటిక్గా ఉంటే ఏమన్నా ఈ జాబ్ నీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏమంటాడు తెలుసా, ఈ యూజెస్ ద వర్డ్ యాటిట్యూడ్. నాకు సినిమా డైలాగులు రావు, కానీ ఇందులో డైలాగ్ మీకు చెప్తా, హిందీలో ఉంది, నేను తెలుగులో చెప్తున్నా. సార్, మీ ఉద్యోగం మీ దగ్గర పెట్టుకోండి, నా యాటిట్యూడ్ నా దగ్గర పెట్టుకుంటా అంటాడు. రిటర్న్ వెళ్ళిపోతా ఉంటే వాపస్ పిలుస్తారు. పిలిచేమంటారు తెలుసా, ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను నా లైఫ్లో, ఇట్లాంటి క్యాండిడేట్ చూడలేదు, ఈ జాబ్ నీది అన్నాడు. ఐ వాజ్ హెడ్ ఆఫ్ HR, I hired so many people, I hired CEOs, I hired, you know what, where hiring happens? మీకు ఎవరెవరైతే ఉద్యోగాలు వెతుకుతున్నారో మీకు సీక్రెట్ చెప్తా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ అకాడమిక్స్, ఇట్స్ అబౌట్ యువర్ యాటిట్యూడ్. ఎండ్ ఆఫ్ ద డే నీకు 99% రావచ్చు, కానీ నీ యాటిట్యూడ్ సరిగ్గా లేదనుకో నీకు జాబ్ రావడం కష్టమే. కానీ నీకు 50% ఉంది, కానీ మంచి యాటిట్యూడ్ ఉంది, ద ఛాన్సెస్ ఆఫ్ యూ బీయింగ్ హైర్డ్ ఈజ్ మచ్ హైయర్. అయితే ఇప్పుడు బైబిల్ పరంగా చెప్తా, ఇది లోకపరంగా చెప్పాను. బైబిల్ ఏమంటుందో తెలుసా, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, మన భాషలో చెప్పుకోవాలంటే ఈ యాటిట్యూడ్ నీకుండు. ఏంటి క్రీస్తు ప్రభు వరకు ఉన్న యాటిట్యూడ్ ఏంటో చెప్పనా? చచ్చిపోతున్న ముందు రోజు రాత్రి ఫోకస్ తన శిష్యులు కాళ్ళు, అది ఆయన యాటిట్యూడ్. అర్థమవుతుందా? కొంచెం పచ్చిగా చెప్తున్నా. ఫోకస్ ఎక్కడుంది? శిష్యుల కాళ్ళు. ఏంటా సీన్? లాస్ట్ సప్పర్. పీటర్ కాళ్ళు గడగటం వేరే, జూడస్ ఇస్కరియోత్ కాళ్ళు గడగటం వేరే. హోల్ హార్టెడ్గా 12 మంది కాళ్ళు గడిగాడు. అది యాటిట్యూడ్ అంటే. దట్ యాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ఇన్ కార్పొరేట్ లాంగ్వేజ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసుని స్వభావము. మనం పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు దాసుని స్వభావం దాల్చాలి. ఇఫ్ రియల్ బిలీవర్స్ షో దిస్ యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్హుడ్, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ వరల్డ్ విల్ టర్న్ టు క్రైస్ట్. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి నీ యాక్షన్స్లో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ యాటిట్యూడ్లో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మూడవది, నీ అంబిషన్లో. వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ విత్ హైలీ అంబిషియస్. అవునా కదా? హైలీ అంబిషియస్. బట్ యు లీవ్ ఇట్ టు గాడ్. ఐఎమ్ నాట్ టెలింగ్ అంబిషన్ ఇస్ బ్యాడ్, బట్ గాడ్స్ అంబిషన్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ. Supposing, don't want to disappoint anybody, but I'm closing, but supposing, your ambition is to become an engineer. Nothing wrong. But God's ambition is something else. Will you let go of this and say yes to what God shows? మీకు అర్థమవుతుందా? నేను మా కొడుకు గురించి చెప్తా, గొప్ప కోసం కాదు. అంటే నేను మినిస్ట్రీలో ఉండి ఐఎమ్ ఎ వెరీ వెరీ ఓపెన్ పర్సన్. ఐ షేర్ ఎవ్రీథింగ్ షేమ్లెస్లీ. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. 2016 he finished his 12th in DPS. అప్పటికి నేను ఎవ్రీ ఇయర్ US వెళ్ళేవాడిని బికాస్ ఆఫ్ మై రోల్. వెళ్ళి గ్రాండ్ ర్యాపిడ్స్లో ఒక క్రిస్టియన్ కాలేజ్. ఆ కాలేజ్ యొక్క బ్యూటీ ఏంటంటే నీకు ఇంజనీరింగ్ నేర్పుతారు, బైబిల్ నేర్పుతారు. నువ్వు ఏ స్ట్రీమ్ అనేది తీసుకో, కామర్స్ తీసుకుంటే కామర్స్ నేర్పుతారు, బైబిల్ నేర్పుతారు. కాబట్టి నాకు ఏముంది అక్కడ వీడు వెళ్ళిపోతే నేను ప్రార్థన చేయలే, దేవుని చిత్తం అడగలే, ఈరోజు ఇప్పుడు లెక్చర్ ఇస్తున్నా మీకు. ఫర్ మీ ఇట్ వాజ్ లైక్, this is the best I can give for my son. He can go there, learn his engineering and learn the Bible alongside. రెండు వస్తే ఇంకెంత అద్భుతం, బ్రహ్మాండం. అప్లై చేసాం, స్కాలర్షిప్ వచ్చింది, అడ్మిషన్ కూడా వచ్చింది. మా వైఫ్ ప్రేయర్ చేసింది, దేవుని వాక్యం చూపించింది, కొన్ని వేరే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ థియాలజీ చూపించింది. ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో. ఐ వాజ్ డిసప్పాయింటెడ్, షాటర్డ్. సరే, అక్కడితో మనం క్లాస్ నేర్చుకోలే. మణిపాల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఐక్యాస్ అని. ఐక్యాస్ అన్న ప్రోగ్రామ్ ఏంటంటే 2 years మణిపాల్లో చదువుతావు, నెక్స్ట్ 2 years ఎన్నో ఫారిన్ కంట్రీస్తో వాళ్ళ కొలాబరేషన్. జర్మనీ ఉంది, US ఉంది, UK ఉంది.
సో అన్నాను, సరే బైబిల్ నేర్చుకోవు కానీ నీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, రైట్? వాడు ఏమంటాడు? ఫాదర్స్ డెసిషన్ ప్లస్ పాస్టర్ అన్నీ ఉన్నాయి కదా మనకి, ప్లస్ ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఇంకా నేను CEO అవ్వాలా. ఒకటే ఓకే, వాడేమనలేదు. ఫేర్వెల్ పార్టీ అయిపోయింది, వాడికి ఎవరో ఐఫోన్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. పాప వెళ్ళిపోతున్నాడు పాస్టర్ గారు కొడుకని, రైట్? అంతా అయిపోయింది, మణిపాల్లో వెళ్ళాడు, చేరాడు. 1 వీక్లో he said, I cannot study here. Now let me tell you, క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నో ఫ్రీ రిఫండ్ ఇన్ మణిపాల్. వెబ్సైట్లో బ్లాక్ లెటర్స్లో రాస్తారు, ఏదైతే ఫీజు కట్టారో రూపాయి కూడా తిరిగి ఇవ్వము క్లాసెస్ స్టార్ట్ అయ్యాక. అండ్ ఐ పెయిడ్ 7 lakh rupees ఫర్ ద ఫస్ట్ సెమిస్టర్. ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ కోర్స్. 2016 7 lakh rupees అంటే ఎక్కువే, అంటే మన జీతం బాగానే ఉండేది అనుకోండి, అది వేరే స్టోరీ. బట్ ఐ వాజ్ ప్రిపేర్డ్ వాట్ ఎవర్ కాస్ట్ ఫర్ హిస్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్. నేను అప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని, లార్డ్ స్పీక్ టు మీ. దేవుడు క్లియర్గా తన వాక్యం ద్వారా బ్రింగ్ హిమ్ బ్యాక్, వెరీ క్లియర్. మా వైఫ్ ఉంది అక్కడ మణిపాల్లో, అంటే ఏదో ఏమంటారు దాన్ని, వాట్ డు దే కాల్, హోమ్ సిక్ అయ్యాడు. ఒక 4 రోజులు వాడుతూ ఉంటాను, హాస్టల్ నుంచి తీసేసి ఒక ఫ్లాట్లో పెడతాను, ఎవరన్నా పెడతాము. మా సిస్టర్ కూడా అక్కడే ఉంటుంది, లాంగ్ స్టోరీ. సో నేను ఫోన్ చేసి చెప్పాను, గాడ్ ఈ స్పీకింగ్ టు మీ, బ్రింగ్ బ్యాక్. నువ్వు చాలా ఇట్లాగే చెప్తావు, ఇవాళ బ్రింగ్ బ్యాక్ అంటావు, రేపేమో లీవ్ హిమ్ దేర్ అంటావు, ఇట్లా కాదు, నువ్వు క్లారిటీ తెచ్చుకో. మళ్ళీ నెక్స్ట్ డే ప్రేయర్ చేసి ఐ సెడ్, లార్డ్ ఫర్గివ్ మీ, మై అంబిషన్ వాజ్ దిస్, బట్ యువర్ అంబిషన్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఫర్ మై సన్, సో విల్ బ్రింగ్ బ్యాక్. మా వైఫ్ వెళ్ళింది, రిఫండ్ కోసం అడిగింది, వాళ్ళు క్లియర్గా చెప్పారు. వెబ్సైట్ చదవలేదా? నాట్ ఏ సింగిల్ రూపీ విల్ బి రిఫండెడ్. బ్యాగ్లన్నీ ప్యాక్ చేసుకున్నారు. ఫైనల్గా వచ్చేసేటప్పుడు ఆ డీన్ ఆఫీస్కి వెళ్ళి, డీన్కి ఒక అప్లికేషన్ ఇద్దాం, ఏమవుతుందిలే అప్లికేషన్ ఇద్దామని వెళ్ళడానికి వెళ్తే, ద డీన్ వాజ్ ఇన్సైడ్ బట్ హీ డింట్ మీట్. సెక్రటరీని అడిగితే ఇది పరిస్థితి అంటే, ఆ సెక్రటరీ ఒక లెటర్ రాసి పెట్టండి, రిఫండ్ గురించి మాట్లాడదాం. జనరల్లీ ఇవ్వరు, ఐ విల్ ట్రై మేబీ 25% ఆర్ మేబీ 50% దే మే గివ్, బికాస్ ఇట్స్ జస్ట్ 1 week. ఆమె వెళ్ళి ఒక 1/2 hour ఎంతో, వీళ్ళు ఫ్లైట్ క్లాస్ వచ్చేయాలి, కొంతసేపు అయితే ఫ్లైట్లో వచ్చేయాలి. వెళ్ళి బయటకు వచ్చి ఫుల్ రిఫండ్ ఇస్తానన్నారు. లైక్ వాట్? ఫోన్ చేసి చెప్పింది నాకు, మన ఫెయిత్ ఎంత గొప్ప ఫెయితో తెలుసా, సంతకం పెట్టాడా అన్న. పెట్టలేదు. నేను సంతకం పెట్టకపోతే ఆ సెక్రటరీ ఏదో స్టోరీ చెప్పుంటుంది, కనీసం సంతకం పెట్టించచ్చు కదా. లేదు, ఇస్తా అన్నారు, మేము వచ్చేసాం. వీ హవ్ కమ్ టు ది ఎయిర్పోర్ట్, వీ కమింగ్ బ్యాక్. అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ, ఎంసెట్లు గిమ్సెట్లు ఎవ్రీథింగ్ ఓవర్, ఆల్ అడ్మిషన్స్. దిస్ ఇస్ September of 2020. Admissions were closed in August. So ICFI Tech, వీడికి ఉట్టి మెకానికలే చేయాలి, డొనేషన్ కట్టాం, డబ్బులు లేవని కాదు. ఇట్ వాజ్ అవర్ ప్రిన్సిపల్, హీ హ్యాస్ టు గెట్ ఇట్ ఇన్ మెరిట్. సో అక్కడ ఏదో ఇంకా అడ్మిషన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి అంటే వెంటనే వీళ్ళు పంపించాను నేను. దట్ డే వాజ్ ద లాస్ట్ డే. వీళ్ళు ప్రేయర్ చేసుకున్నారు, దేవా డొనేషన్ అడగకూడదు, మెకానికల్లో సీట్ ఇవ్వాలి. వెళ్ళారు, మాట్లాడారు, మెకానికల్లో సీట్ ఇచ్చారు, డొనేషన్ తీసుకోలేదు, స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే మీరు చప్పట్లు కొట్టరా మీ దేశంలో? అక్కడితో అవ్వలేదు స్టోరీ. నెక్స్ట్ వీక్ ఫీ పే చేయాలి. ఫీ పే చేయడానికి మా వైఫ్ వెళ్ళింది. ఇట్ వాస్ వెరీ 7 lakhs అక్కడ, ఇక్కడ మేబీ 50,000-60,000 ఆఫ్టర్ స్కాలర్షిప్. ఆ ఫీజ్ పే చేసి వచ్చింది. మణిపాల్ ఫీజ్ కంప్లీట్ రిఫండ్ సేమ్ డే అయ్యింది, కంప్లీట్ రిఫండ్. ఇలా స్టోరీలు చెప్తే ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్స్ అంబిషన్ ఇస్ డిఫరెంట్. నౌ 2016, now it is 2024. It's been 8 years. And now my son takes care of the entire media in the church, and he works for some company, and he is in Hyderabad for the glory of God. Meeku ardhamainda? My ambition was something else, but God is showing me what he can do. Meeku ardhamautunda? Young people, be very clear. You can have your ambition. If your ambition and God's ambition is the same, praise God. కానీ దేవుని యొక్క దృష్టి వేరే అయితే, ఆర్ యు విల్లింగ్ టు గివ్ అప్? దట్ ఈస్ వెన్ యూ లివ్ అ లైఫ్ దట్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు హిమ్. సమయం చాలా అయిపోయింది, ఒక్క అంతే కదా. 3 ఏళ్ళు చెప్పేసానా? హార్డ్ డిస్క్లో రాసుకున్న వాళ్ళు చెప్పండి. యాక్షన్, యాటిట్యూడ్, అంబిషన్. 4వది నాకు చాలా ప్రియమైనది, ఇంకొక గంట అవుతుంది.
యువర్ అసోసియేషన్స్. అంటే ఫ్రెండ్షిప్స్ ఏ రావాలని, యువర్ అసోసియేషన్స్. ఏ గ్యాంగులతో తిరుగుతారు, కాలేజ్లో మీ గ్రూప్ ఏంటి, వాట్సాప్లో కొన్ని పర్సనల్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని జనరల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ పర్సనల్ గ్రూప్స్లో అనవసరమైన చెత్త వెళ్తూ ఉంటుంది, జనరల్ గ్రూప్లో వాక్యాలు వెళ్తూ ఉంటాయి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హౌ ఆర్ యు బ్రదర్. మళ్ళీ ఇంకో గ్రూప్లోకి వెళ్ళి వాట్ బ్రో తెల్లాడుతుంది. అందుకనే డ్రామాలు వద్దు. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ అసోసియేషన్స్. మంచి నడకను చెడు సహవాసం పాడు చేస్తుంది. మీరు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ నేను ఈ మధ్యకాలంలో ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి వింటున్న పెద్ద పెద్ద విషయాలు ఏంటో తెలుసా? యూత్కి సంబంధించి మనోడు బిలీవరు కానీ ప్రేమించింది అన్బిలీవర్. అంటే లోకంలో ఎవ్వరు కనిపించరు వీళ్ళకి. దాని తర్వాత వచ్చి చెప్పేది ఏంటో తెలుసా? వాళ్ళన్నా సేవ్ అవుతారు కదన్నా. అబ్బా అబ్బా ఎంత త్యాగమో, పాపం నువ్వు నీ మనసు ఇవ్వకుండా ఆయన్ని రక్షించడానికి ఎవరు లేడు. స్టోరీలు చెప్పకో, క్లియర్గా వచ్చి చెప్పు, మనసు పడేసుకున్నా అన్న. అంతేగాని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారన్న దేవుణ్ణి, మనమే కదా చేసుకొని అబ్బా ఎంత త్యాగమో. వద్దు. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ టెలింగ్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, వెయిట్ ఫర్ ఎ బిలీవర్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఐ హ్యావ్ సీన్ సో మెనీ. ఈ దినాల్లో తాగుడు కాదు, డ్రగ్స్ కాదు, ఇది కాదు, అవి చూశాను నేను. కానీ చాలామంది యవనస్తులు మంచి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో, నేను ఇంకొక చర్చ్లో పెళ్లి చేయడానికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను ప్రసంగం ఇవ్వాలి, ఆ పాస్టర్ నా పక్కన కూర్చొని చెప్తుంది, బ్రదర్ మనోడు విశ్వాసి, ఆమె అవిశ్వాసి. నేను అన్నాను, ఇప్పుడు చెప్తే ఎట్లా అన్నా, ఇప్పుడు చెప్తే ఎట్లా, మా సంఘంలో ఇది ఎక్కువైపోతుందండి. నేను ముఖం ఇట్లా పెట్టుకొని అన్నా, మా సంఘంలో కూడా అవుతుందన్న. మీ సంఘమా పాస్టర్ గారు, మీ సంఘం గురించి అసలు ఎంత మాట్లాడతారు? మాట్లాడతారు, కానీ కొందరు స్టోరీలు వేరే. నాకు ఒక తమ్ముడు, నాకు ఒక చెల్లి. మా చెల్లి ఫస్ట్ రక్షింపబడింది, మేమెవ్వరం రక్షింపబడినప్పుడు. మై డాడ్ ఈస్ డియరెస్ట్ డాటర్ బికాస్ షీ వాజ్ ద ఓన్లీ డాటర్. షీ గాట్ సేవ్డ్ వెన్ షీ వాజ్ ఇన్ హర్ టీన్స్. డాడీ చనిపోయారు, షీ వాజ్ స్టిల్ ఎ యంగ్స్టర్. జాబ్కి వెళ్ళింది, ఆ జాబ్లో ఒక హైందవుడిని ప్రేమించింది. ఆఫ్టర్ 8 years షీ స్టిల్ సెడ్ ఐ విల్ మ్యారీ హిమ్. లోకరీత్యా షీ ఈస్ లివింగ్ అన్ అమేజింగ్ లైఫ్. మణిపాల్లో ఉంటుంది, 2 ఇల్లులు, 2-3 ఎకరాల భూమి, 2 కార్లు, బ్రహ్మాండం. ఎప్పుడేమన్నారు, కానీ మంత్కి ఒకసారి వస్తుంది. షీ కమ్స్ హోమ్ ఎవ్రీ మంత్ విత్ హర్ డాటర్. She comes for summer vacation. Every time she goes back, she cries. It's been 20 years since she's been married. Antade, I did a mistake. Life anta బాగుంది, కానీ నాకు తెలుసు నా కూతురు ఇప్పుడు ఎవరిని నమ్ముతుంది. నా కూతురు, నేను జీసస్ అనే చెప్తున్నా. మై ఓన్ సిస్టర్, మై వన్ అండ్ ఓన్లీ సిస్టర్, ఆఫ్టర్ 20 years of marriage, after having so many luxuries, she says, ఇంకెవరైనా ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటుంటే, ప్రేమిస్తూ ఉంటే అంటది, అన్నా ఒకసారి నేను మాట్లాడిన వారితో నా స్టోరీ చెప్తా అంటదా. నువ్వు చెప్తే వీళ్ళు మారమ్మా అన్నాడు. ఎందుకు? దిల్తో పాగలే, ప్యార్తో అందా హే, అంతే కదా. అందుకని భలే పాటలు రాస్తారు. రైట్? బీ కేర్ఫుల్, ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ అసోసియేషన్. ఇఫ్ యు హావ్ గివెన్ యువర్ లైఫ్ టు ద లార్డ్, నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షణ స్వీకరించలేదా, ఎవరినైనా చేసుకో పెళ్ళి, నాతో సంబంధం లే. పోన్లేండి, ఎండింగ్ బాగానే చెప్పారు, పర్వాలేదు. రక్షింపబడ్డావా, నీ బ్రతుకు ఆయనకి ఇచ్చావా, అన్యులతో సన్నిహిత సహవాసం వద్దు. ఫ్రెండ్షిప్ ఇస్ ఫైన్, ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ రైట్. ఐఎమ్ టెలింగ్ యూ, పెళ్లి చేసుకున్న దాకా బాగానే ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను చూశాను, ఎంతోమందిని చూసా. రిచువల్స్ వచ్చినప్పుడు, ఇది వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు, లైఫ్ ఇస్ నాట్ జస్ట్ ఈజీ. ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ఫీల్ సో గిల్టీ. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ సాంక్టిఫైడ్ లైఫ్, ఇంకా జస్టిఫికేషన్ రాలేదు. ఐ డోంట్ థింక్ విల్ గెట్ ఇన్ టు జస్టిఫికేషన్. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, జస్టిఫికేషన్ ఇస్ పర్మనెంట్. దట్ మచ్ ఐ కెన్ టెల్.
సాంక్టిఫికేషన్ ఇస్ ప్రాక్టికల్. నీతిమంతుడుగా తీర్చబట్టం ఒక్కసారి జరిగింది, ఎప్పుడు? సిలువ దగ్గర. రైట్? యు ఆర్ జస్టిఫైడ్, పొజిషనలీ యు ఆర్ జస్టిఫైడ్. కాబట్టి నీ మీద శిక్షా విధి లేదు. కానీ ప్రాక్టికల్గా నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే, ఇఫ్ యు డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, ప్లీజ్ రిమెంబర్ దీస్ 4 A's. హౌ ఇస్ మై యాక్షన్? హౌ ఇస్ మై యాటిట్యూడ్? వాట్ ఈస్ మై అంబిషన్? With whom am I associating on every day? You will get the answer. Maybe pray. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం.